అందరికీ నమస్కారం. ఈరోజు కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ డూ బెస్ట్ బీ బెస్ట్ గురించి వివరాలు అందించాలనుకుంటున్నాను. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమము. మా గురువుగారు నన్ను ఆశీర్వదించి ఇది చేయమని చెప్పారు. వారి ప్రోత్సాహంతో, వారి యొక్క ఆశీర్వాదంతో ఈ కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. దీనిలో బేసిక్గా సేల్స్ గురించి, మార్కెట్ గురించి, మార్కెటింగ్ గురించి, టెరిటరీ గురించి, పాలసీ గురించి, ప్రోటోకాల్ గురించి, ఫీల్డ్ సిస్టమ్ గురించి చాలా విషయాలు ఇందులో చర్చిస్తాం. అలాగే ఏవైతే సేల్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి మనం ఎక్స్పర్టీతో వీడియోస్ చేసి ఇందులో మేము టెలికాస్ట్ చేస్తాం. ఈ కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అందరికీ సేల్స్ చేయడం వచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఎలా మనం కరెక్ట్గా సేల్స్లో ఉన్నామా, ప్రొఫెషనలిజంని కరెక్ట్ ఫాలో చేస్తున్నామా, ఈ ప్రొఫెషనలిజం అంటే ఏంటి, దాంట్లో ఉన్న మెలకువలు ఏంటి అని చాలా పెద్దవారితో, నేషనల్ హెడ్స్, జోనల్ హెడ్స్, సిఇఓస్ చాలామందితో ఇంటర్వ్యూస్ చేసి మీకు ఆ నాలెడ్జ్ని పంచాలనే ఉద్దేశంతో కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ని స్టార్ట్ చేశాం. ఇందులో మనం బేసిక్స్ నుంచి టాప్ వరకు, ఒక సేల్స్ మ్యాన్ నుంచి సిఇఓ వరకు ఎలా ఎదగొచ్చు, ఎలా ఎదగాలి, ఎదగడానికి గల మార్గాలు ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఎలాంటి మనం నాలెడ్జ్ని గెయిన్ చేస్తే ఈ సేల్స్లో మనం మంచి కెరియర్ని పొందొచ్చు, అలాగే ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ని మనం పొందొచ్చు, అలాగే ఒక రెస్పెక్ట్ పొందొచ్చు, అలాగే ఒక ప్రోడక్ట్ని ఎట్లా పెనిట్రేట్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా బ్రాండ్ క్రియేట్ చేయాలి, ఆ ఎక్స్పర్టీస్తో మేము మీకు వీడియోస్ షేర్ చేస్తాం. ఈ కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీలో ఉన్న టాలెంట్ని ఇంకా పెంచడం. సేల్స్లో ఉన్న ప్రతి వ్యక్తికి అన్ని విషయాలు తెలుస్తాయి, కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, పద్ధతులు మారుతున్నాయి, సేల్స్ ప్రాసెస్ కూడా మారుతుంది, కస్టమర్ బిహేవియర్ మారుతుంది, రిటైలర్ బిహేవియర్ మారుతుంది, మోడర్న్ ట్రేడ్ కావచ్చు, ఒరేకా కావచ్చు, ఏ సెగ్మెంట్లోనైనా చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనం మన ఎడ్యుకేషన్ని కానీ, మన ప్రొఫెషనలిజాన్ని కానీ, మన యొక్క బాడీ లాంగ్వేజ్ని కానీ, మన కమ్యూనికేషన్ స్కిల్స్ని కానీ ఎంతవరకు మనం మార్చుకోవడం మూలంగా ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఈ సేల్స్ కెరియర్లో బెస్ట్ ఎలా చేయాలి, అలాగే దీంట్లో ఉన్న స్టేజ్లు ఏంటి, ఒక సేల్స్ పర్సన్ నుంచి ఒక సేల్స్ ప్రొఫెషనల్గా, ఒక సేల్స్ ప్రొఫెషనల్ నుంచి ఒక లీడర్గా, ఒక లీడర్ నుంచి ఒక కంపెనీ ఓనర్గా, అంటే సిఇఓ కావచ్చు, టాప్ ఎండ్లో కావచ్చు, ఎలా రీచ్ అవ్వాలి, దీనికి ఉన్న మార్గాలు ఏంటి, చాలామందితో పెద్ద వారితో వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చారు, ఆ కష్టాలు లేకుండా మనం రీచ్ అవ్వడానికి మార్గాలు ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, వీటి గురించి చర్చించడానికే కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్. ఇందులో మనం ప్రోడక్ట్ గురించి, పెనిట్రేషన్ గురించి అన్ని విషయాలు మనం ఇందులో డిస్కస్ చేసాం. మనం చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు, బ్రాండెడ్ కావచ్చు, అన్బ్రాండెడ్ కావచ్చు, కన్జ్యూమర్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ కావచ్చు, ఓటీసీ కావచ్చు, అన్ని రకాల ప్రోడక్ట్ గురించి, మెడికల్ గురించి కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు, లేకుంటే క్లాతింగ్ కావచ్చు, రెడీమేడ్ కావచ్చు, ఎలాంటిదైనా సరే, సేల్స్కి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే ఇక్కడ మనం చర్చిస్తాం. దాంట్లో మన విజ్ఞతను పెంచుకుంటాం. విజ్ఞత ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంకా నాలెడ్జ్ని నేర్చుకుంటాం. సో ఈ కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ మీ అందరికీ ఉపయోగపడాలని ఆ దేవుని కోరుకుంటూ, ఈ అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడిని ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా గురువు గారికి, నాతో సపోర్ట్ చేసిన ప్రతి వ్యక్తికి, నాతో పాటు ఈ కేఎస్ఆర్ నాలెడ్జ్ నాతో ముందుకి నడిపించడానికి ఉన్న నా బ్యాక్గ్రౌండ్ లీడర్స్ అందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే నన్ను ప్రోత్సహించిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మా గురువు గారు చాలా చాలా నిక్కచ్చిగా ఒక విషయం చెప్పారు. అనుకున్నది సాధించాలంటే మనం మొదటి స్టెప్ చేయాలి. ఆ మొదటి స్టెప్పే కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్, డూ బెస్ట్ బీ బెస్ట్. కాబట్టి ఇందులో ఎటువంటి పొరపాట్లు ఉన్నా పెద్ద మనసుతో క్షమించి, మీకు కావాల్సిన విషయాన్ని, మీ కెరియర్కి డెవలప్ చేసుకోవలసిన విషయాన్ని మీరు తీసుకొని, చిన్న విషయాలను వదిలేసి మీరు ఇందులో
మైనస్ల కన్నా ప్లస్లను మీరు తీసుకొని దాని నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మీ కెరియర్లో మీరు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళడానికి కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ ఉపయోగపడుతుందనే ఆశతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీరు ప్రోత్సహిస్తారని, మీ దీవెనలు నాతో పాటు ఉంటాయని, ఆ భగవంతుడి యొక్క మా గురువు గారి యొక్క దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.